మాయ్ ఓ మాయ్ సోది మొహం దానే వంటగదిలో పని అయిపోయిందేమో అని చెప్పేసి నేను అనుకుంటే లేక నిద్రపోతున్నావా? ఇంట్లో పని అయిందా? ఈ అమ్మాయి పేరు శ్రావణి. వీళ్ళ ఫ్యామిలీ ఒక యూట్యూబర్ ఫ్యామిలీ అనమాట. వీళ్ళ అమ్మగారు యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటారు, నాన్నగారు బయటికి వెళ్ళి పని చేస్తుంటారు. సో ఇంట్లో పని అంతా పాపం మీ అమ్మాయి చేసుకోవాల్సి వస్తుంది. నువ్వేమో ఆ వీడియోలు చేసుకుంటేనే సరిపోయిద్ది, నాకేమో ఆ ఇంట్లో పని అంతా చేసేసరికి కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు. పని మనిషిని పెట్టి మమ్మీ, నా వల్ల కావడం లేదు. పని మనిషిని పెట్టి ఇంట్లో పనికి వచ్చేసరికి అన్ని నొప్పులు వస్తుంటాయి. చిచ్చి సాంప్రదాయంగా సైలెంట్గా వస్తుంది అనుకుంటున్నారు కదా, ఈవిడే పని మనిషి. ఈవిడతోనే కథ అంతా మొదలవుద్ది. A few moments later. అమ్మాయి గారు, ఇంట్లో చీపిడి కొత్త చీపిడి దండి అమ్మాయి గారు. అలాగే బయట చీపిడి పుల్లల చీపిడి దండి అమ్మాయి గారు. సరేలే తెస్తా. 2 hours later. అమ్మాయి గారు, అంట్లు బయట నేను అంట్లు తోముతా. నేను వేసేదాకా అట్టగే కూర్చుంటది. ఛీ, అన్నీ నేను చేయాలి. అబ్బా వేసాను రామ్మా. అమ్మాయి గారు, ఈ పన్ను తుడుస్తా గానీ లిక్విడ్ తీసుకురండి అమ్మాయి గారు. ఇదిగో శుభ్రంగా తుడు. 5 minutes later. అమ్మాయి గారు, పట్టు మార్చుకుంటున్నాయండి. నేను ఆలోచి వస్తాను. అబ్బా ఈ పని ఏందు, ఈ కథ ఏందు, అది చేయడం కంటే అంతా నా చేత చేయడమే సరిపోయింది. ఆహా కోపం వస్తుంది. 5 minutes later. ఏంటమ్మాయి గారు పిలిచారు? ఇదిగో మా ఇంటికి వచ్చేటప్పుడు కాస్త రిచ్గా రా. ఎలా అంటే నాలాగా. ఏంటి బాబన్న, ఇంకోసారి వెయిట్ చేయి. 5 minutes later. పో, ఇది వేసుకొని రా పో. అమ్మాయి గారు, ఇది డ్రెస్సేనా చున్నీయా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? డ్రెస్సే వేసుకొని రా పో. అమ్మాయి గారండి, వేసుకున్నాను. ఎలా ఉందండి, బాగుందా? ఉండే బద్దలైపోయిందా బంగారం? ఇదేంటి, ఈ డ్రెస్ నాకే సూట్ కల, కానీ ఇదేంటి ఇంత అందంగా ఉంది. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఏం చేయాలి? ఈ డ్రెస్ లో నాకు అసలు బాగోలేదు. మార్చుకొని రా పో. ఒక నిమిషం. ఇదిగో ఇది బాగుంటుంది, వేసుకొని రా పో. అమ్మాయి గారు, వేసుకొచ్చుకున్నా. ఎలా ఉంది? దీనికి ఈ డ్రెస్ కూడా బాగుంది. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? తప్పదు, ఏం చేస్తా. బానే ఉందిలే, పోయి పని చూసుకొని రా పో. మేడం గారు, జీతం ఇస్తారా? ఈ మేడం గారే మన శ్రావణి వాళ్ళ అమ్మగారు. ఫోన్ పే నెంబర్ చెప్పమ్మా. 630. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు వాళ్ళ జీతం, ఎందుకు వాళ్ళ జీతం? ఏమో అంట్లు తోవాలంటే నేను అంట్లు బయట వేయాలి, బట్టలు పైన ఆరేసి రావాలంటే నేను వాషింగ్ మిషన్ లో వేయాలి, ఇల్లు తొడవాలంటే లిక్విడ్ నేను తీసుకురావాలి. ఇది ఎక్కడ పని మనిషి? నేనే పని మనిషిని. నాకీ జీతం, నాకీ జీతం, నాకీ జీతం. పోనీలే మేడం గారండి, అమ్మాయి గారికి ఇవ్వండి.